Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. SBI Clerk Mains ప్రాక్టీస్ సెషన్స్. ఫ్రెండ్స్, మనం ఎస్బీఐ క్లర్క్స్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ అయితే చూస్తున్నాం కదా, టాపిక్ వైజ్ చూస్తున్నాంగా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పారాజంబుల్ సెంటెన్సెస్. సో వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్లోకి. సో ఫస్ట్, ద ఆర్గనైజేషన్ లెడ్ బై గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ వర్ డిటర్మైన్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. ఓకే, సో దిస్ ఇష్యూ అని చెప్పేసి వచ్చింది. సో ఖచ్చితంగా ఇది ఫస్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. చూద్దాం దీని మీనింగ్ ఫస్ట్. ద ఆర్గనైజేషన్ లెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఆర్గనైజేషన్ ఎవరి అండర్లో ఉంది? గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లో అండర్లో ఉంది. సో దేనికోసం? ఈ ఒక ఇష్యూ కోసం, ఏదో ఒక ఇష్యూని అడ్రస్ చేయడానికి అయితే వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యారంట. దిస్ అప్రోచ్ హ్యాస్ అలౌడ్ దెమ్. సో ఇక్కడ దిస్ అప్రోచ్ అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి బి ఫస్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దీని మీనింగ్ చూద్దాం. దిస్ అప్రోచ్ హ్యాస్ అలౌడ్ దెమ్ టు రీచ్ మోర్ పీపుల్ విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, బై లెవరేజింగ్ టెక్నాలజీ. సో లెవరేజింగ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటే బై యూజ్ ఆఫ్. లెవరేజ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే యూటిలైజ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం అన్న సెన్స్ వస్తుంది. బై లెవరేజింగ్ టెక్నాలజీ దే హ్యావ్ బీన్. సో ఇక్కడ దే అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. దే హ్యావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎడ్యుకేషన్ మోర్ యాక్సెసిబుల్ టు మాసెస్. ఓకే, అయితే ఇక్కడ మనకి కొంచెం సెంట్రల్ థీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారుగా. అంటే దేని గురించి వీళ్ళు కృషి చేస్తున్నారు? సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ మందికి, అంటే బై మాసెస్ వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యేలాగా సంథింగ్ ఏదో ఒక ఇష్యూ, అదంటే ఇష్యూ ఆర్ స్కీమ్ సంథింగ్ ఏదో తీసుకొస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ రిజల్ట్, they have created an innovative platform that provides affordable high quality courses. దానికోసం అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అందరికీ చెందాలి అనే ఒక థాట్ కోసం దే హ్యావ్ క్రియేటెడ్. అంటే ఏంటి? ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు క్రియేట్ చేశారంట ఒక ఇన్నోవేటివ్ అండ్ అఫోర్డబుల్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారంట. నెక్స్ట్, ఎడ్యుకేషన్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటల్ డెవలప్మెంట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ ఇన్నోవేషన్. ఓకే, ఇక్కడ దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. దేనికోసం? సొసైటల్ డెవలప్మెంట్. అంటే సొసైటీ డెవలప్ అవ్వాలన్నా, లేదు అని చెప్పేసానంటే ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి అని చెప్పేసన్నా మనకి మెయిన్ ఉండాల్సిన ఆస్పెక్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటున్నారు. ద ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ particularly successful in rural areas where access to traditional educational resources is limited. ఓకే, ఈ ప్లాట్ఫామ్ అనేది పర్టికులర్గా ఎక్కడ? రూరల్ ఏరియాస్లో చాలా బాగా సక్సెస్ అయిందంట. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళకి ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా, లిమిటెడ్. నో అని చెప్పేసి అనట్లేదు, లిమిటెడ్. చాలా తక్కువగా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఉండే రూరల్ ఏరియాస్లో ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఈ 6 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు లాజికల్‌గా సీక్వెన్స్ ఎలా ఫాలో అవుతుందో చెక్ చేద్దాం. సో మెయిన్ మన సెంట్రల్ థీమ్ ఏంటి? ఎడ్యుకేషన్ గురించి. సో ఎడ్యుకేషన్‌ని ఇంట్రడ్యూస్ చేసే సెంటెన్స్ ఎక్కడొచ్చింది మనకి? ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసామనుకో, ఎడ్యుకేషన్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటల్ డెవలప్మెంట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ ఇన్నోవేషన్. అంటే ఏంటి? ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇది బెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని 1 కింద తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్, దీనికోసం ఈ ఎడ్యుకేషన్‌ని అంటే ఏంటి? మోస్ట్ ఫండమెంటల్ యాస్పెక్ట్ కదా. సో సొసైటీ డెవలప్ అవ్వడానికి ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఏం చేశారు? గ్రూప్ ఆఫ్ ఇంజినీర్స్ కలిపి ఏం చేశారు? సంథింగ్ ఒక యాప్ ఆర్ సంథింగ్ ఒక ఎడ్‌టెక్ కంపెనీ అయితే తీసుకొచ్చారు కదా. ఆ సెన్స్ ఎక్కడొస్తుంది మనకి? 1లో ఉందిగా. ద ఆర్గనైజేషన్ లెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఇంజినీర్స్ వాస్ డిటర్మైన్డ్ టు అడ్రెస్ దిస్ ఇష్యూ. ఓకే, ఇది సెకండ్ అవుతుంది మనకి. నెక్స్ట్, తర్వాత బై leveraging technology they have been able to make education more accessible to masses. ఓకే, అంటే బై లెవరేజింగ్ టెక్నాలజీని యూస్ చేసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ని అంటే చాలా మందికి యాక్సెసిబుల్ అయ్యేలాగా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. దేన్ని యూస్ చేసుకొని? టెక్నాలజీని యూస్ చేసుకొని. సో ఇది. సో టెక్నాలజీని యూస్ చేసుకొని చేశారు అని చెప్పేసి అంటే ఐదర్ అది సమ్ యాప్ అయినా అయ్యుండాలి, లేదంటే ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఏదైనా అయ్యుండాలి. దాని గురించి ఇంట్రడ్యూస్ చేసేది ఎక్కడుంది మనకి అని చెప్పేసని చూసామనుకో, దిస్ అప్రోచ్ హాస్ అలౌడ్ దెమ్ టు రీచ్ మోర్ పీపుల్. ఏ అప్రోచ్? దిస్ అప్రోచ్. ఇదేంటి? టెక్నాలజీని యూజ్ చేసుకొని అప్రోచ్‌మెంట్ ఏదైతే ఉందో, సో అది అలౌడ్ దెమ్ టు రీచ్ మోర్ పీపుల్ విత్ లెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎక్కువ మంది పీపుల్‌కి రీచ్ అవుతుంది విత్ లెస్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసనన్నారు. సో ఇది ఫోర్త్ వన్ అవుతుంది. దెన్ నెక్స్ట్, ఫిఫ్త్ వన్ చూసామనుకో,
మనకేంటి యాజ్ ఎ రిజల్ట్ అంటే దానివల్ల దే హ్యావ్ క్రియేటెడ్ అండ్ ఇన్నోవేటివ్. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం క్రియేట్ చేశారు, ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ అఫోర్డబుల్ హై క్వాలిటీ కోర్సెస్. ఓకే. సో ఎందుకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి, సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం క్రియేట్ చేశారు, ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇది మనం 5th కింద తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మిగిలిందేంటి, కంక్లూజన్ దిస్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ సక్సెస్ఫుల్. సో క్రియేట్ అయితే చేశారు, సో లాంచ్ అయితే చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఎక్కడ రూరల్ ఏరియాస్లో అయితే బాగా సక్సీడ్ అయిందంట. సో మనం దీన్ని లాస్ట్ కింద తీసుకోవచ్చు. సో సీక్వెన్షియల్ ఆర్డర్ ఏమవుతుంది మనకి, సో ఈ ఈ అనేది ఫస్ట్ అవుతుంది, తర్వాత ఏ అనేది సెకండ్ అవుతుంది, సి అనేది థర్డ్ అవుతుంది, దెన్ నెక్స్ట్ బి అనేది ఫోర్త్ అవుతుంది, అండ్ ఇది ఫిఫ్త్ అండ్ లాస్ట్ వచ్చింది 6th వన్. సో ఇది మనకి ఆర్డర్. సో ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేద్దాం. వాట్ వుడ్ బి ద లాజికల్ ఫస్ట్ సెంటెన్స్? సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏముంది, మనం ఫస్ట్ ఏంటి ఈఏబిసి కదా. సో అంటే ఏమొస్తుంది మనకి ఈ అంటే 5th వన్. సో ఇక్కడ ఆప్షన్స్లో లేదు, నన్ ఆఫ్ దిస్ తీసుకోండి. సో ఈ అనేది మనకి లాజికల్గా సీక్వెన్స్లో ఫస్టే కదా ఉంది. దెన్ నెక్స్ట్ విచ్ సెంటెన్స్ లాజికల్లీ ఫిట్స్ బిట్వీన్ 2 and 4? సో 2 and 4 మధ్యలో అంటే ఏంటి, థర్డ్ సెంటెన్సే కదా. సో థర్డ్ సెంటెన్స్ మనకి ఏంటి, సి కదా. సో ఆప్షన్ ఏమవుతుంది, బి అవుతుంది మనకి ఆన్సర్. మెయిన్ ఐడియా మనకేంటి, ఎడ్యుకేషన్ అందరికీ అందాలి కాబట్టి వాళ్ళు ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు అనేది మెయిన్ ఐడియా మనకి. ఎడ్యుకేషన్ కాదు, ఎందుకు ఎడ్యుకేషన్ కాదు అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ దేనికి, సొసైటీ డెవలప్ అవ్వడానికి దానికి. సో అందుకోసం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు అని చెప్పేసి ఉంది కదా. సో ఎడ్యుకేషన్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది ఎక్కడొస్తే అదే మనకి మెయిన్ ఐడియా అవుతుంది. సో మెయిన్ ఐడియా అంటే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం అనే ఎక్కడుంది అని చెప్పేసంటే అదే మనకి మెయిన్ ఐడియా అవుతుంది. సో కాబట్టి ఎందులో ఉంది, 3 ఆప్షన్‌లో ఉంది కదా. అంటే సెంటెన్స్ సిలో ఉందిగా. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్? సో లాస్ట్ సీక్వెన్స్ అంటే ఏంటి, మనకి కంక్లూజన్ కదా. సో కంక్లూజన్ ఏ సెంటెన్స్‌లో ఉంది అని చెప్పేసన్నారు. సో కంక్లూజన్ మనకి ఏ సెంటెన్స్‌లో ఉంది, ఎఫ్‌లో ఉందిగా. సో ఏమవుతుంది మనకి ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ ఇస్ ద సెకండ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్? సో సెకండ్ వచ్చిన సెంటెన్స్ ఏది అని చెప్పేసి అన్నారు. ఏంటి మనకి ఏ కదా. అంటే ఆప్షన్ ఏమవుతుంది, బి. ఫస్ట్ సెంటెన్స్ కదా మనకి సెకండ్ సీక్వెన్స్లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో సెంటెన్సెస్ చదువుతాను, దాని మీనింగ్ చూద్దాం, దాని తర్వాత లాజికల్ సీక్వెన్స్లో అరేంజ్ చేద్దాం. So the digital era has revolutionized how we interact, work and entertain ourselves. సో ఇక్కడ మనకి డిజిటల్ ఎరా, మనకి చాలానే ఎరాస్ ఉంటాయి కదా. అలా ఇప్పుడు మనకి రన్ అవుతుంది ఏంటి, డిజిటల్ ఎరా అంటే ఫోన్లకు అతుక్కుపోవడం అనమాట. సో ద డిజిటల్ ఎరా హ్యాస్ రివల్యూషనైజ్డ్ హౌ వీ ఇంటరాక్ట్, వర్క్ అండ్ ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్. సో రివల్యూషన్ వచ్చింది. సో అంటే ఏంటి, డిజిటల్ ఎరా ఇప్పుడు ఏంటి, ఇంటరాక్ట్ విత్ పీపుల్ మనం ఎలా, ఐదర్ ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవే కదా. సో ఇదివరకు ఇంటరాక్షన్ విత్ పీపుల్ ఎలా, సో వీధుల్లోకి రావడం లేకపోతే సంథింగ్ అలా ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండేది. వర్క్ వర్క్ కూడా అంతే. మనం మాక్సిమం ఇదివరకు ఏంటి, ఆఫీసులకి వెళ్ళి వర్క్ చేయడం సంథింగ్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కల్చర్ అనేది పెరిగిందిగా. సో అలా అనమాట. డిజిటల్ ఎరా రివల్యూషన్ తీసుకొచ్చింది దేనిలో, హౌ వీ ఇంటరాక్ట్, వర్క్ అండ్ ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్స్ కూడా. సో వీటిలన్నిటిలో ఒక రివల్యూషన్ అయితే తీసుకొచ్చింది. ఏంటది, డిజిటల్ ఎరా. However, this constant reliance on technology has also led to significant challenges, including addiction and reduced physical activity. ఏదేమైనా కానీ ఈ కాన్స్టెంట్ రిలయన్స్ అంటే రిలయన్స్ అని చెప్పేసి అంటే దాని మీద నమ్మకం అనమాట. సో ఏంటి, టెక్నాలజీ మీద అంత నమ్మకం ఉంచడం లేకపోతే దాని మీద డిపెండ్ అవ్వడం కూడా సో సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని తీసుకొచ్చింది. ఏంటి, ఇంక్లూడింగ్ ఎడిక్షన్ అంటే దానికి అలవాటు పడిపోవడం అని చెప్పేసి అంటాం కదా, అది ఇంక్లూడింగ్ ఎడిక్షన్ అండ్ రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎంతసేపు మొబైల్ ఫోన్లకి అండ్ ల్యాప్టాప్లకి అతుక్కుపోయి ఉండడం వల్ల మనకి ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుందిగా. సో అది వైల్ టెక్నాలజీ ఆఫర్స్ న్యూమరస్ బెనిఫిట్స్. సో అదేవిధంగా అంటే ఏం చెప్తున్నారు, సో టెక్నాలజీ మనకి ఆఫర్ చేస్తుంది ఏంటి, న్యూమరస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఆల్సో ప్రెజెంట్స్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి కేర్ఫుల్లీ మేనేజ్డ్. ఓకే, బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏంటి, ఆ బెనిఫిట్స్ని మనం ఎలా ఉండాలి, చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేసుకునే విధంగా ఉండాలి. యాజ్ మోర్ పీపుల్ డిపెండ్ ఆన్ డివైజెస్ ఫర్ డైలీ టాస్క్స్, ఏ షిఫ్ట్ ఇన్ లైఫ్ స్టైల్ and work habits has been observed.
సో అంటే ఏంటి చాలామంది పీపుల్ సో డిపెండ్ ఆన్ దాని మీద డిపెండ్ అయ్యారంట. ఏంటి డైలీ టాస్క్‌లకి దానికి డివైజెస్ మీద డిపెండ్ అవ్వడం. సో దానివల్ల ఏంటి లైఫ్ స్టైల్స్‌లో షిఫ్ట్ అనేది దొరికింది. అంటే లైఫ్ స్టైల్స్ అనేవి చాలా త్వరగానే మారిపోయాయి. లైఫ్ స్టైల్ అనేది చాలా త్వరగానే మారిపోయింది. అండ్ వర్క్ హ్యాబిట్స్ కూడా చాలానే మారిపోయినాయి. అంటే అబ్జర్వబుల్ మార్పయితే మనకి కనిపించింది అని చెప్పేసనన్నారు. The key challenge is finding a balance between embracing technology and maintaining our physical and mental well-being. ఓకే. కీ ఛాలెంజ్ అంటే ఏంటంటే మనకి మన ముందున్న ఒక ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ ఏంటి అంటే సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దేనికి మధ్యలో టెక్నాలజీకి అలవాటు పడిపోయాం దానికి అండ్ మెయింటైన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్-బీయింగ్. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ వెల్-బీయింగ్ మెయింటైన్ చేస్తూనే సో అదే విధంగా మనం టెక్నాలజీ వాడడం కూడా ఉండాలి. అంటే రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీనింగ్స్ చూసాం కదా! ఇప్పుడు మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో అయితే అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటిది ఇంట్రొడ్యూస్ చేయాలి. సో దేన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి? సో డిజిటల్ ఎరా వల్ల వచ్చిన మార్పుల్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. సో బెస్ట్ ఓపెనింగ్ లైన్ ఏమవుతుంది? ఏ ఉంది కదా! ద డిజిటల్ ఎరా. ఇప్పుడు మనకి రన్ అవుతున్నది ఏంటి? డిజిటల్ ఎరా. ఓకే. సో డిజిటల్ ఎరా రివల్యూషన్ తెచ్చింది. సో దేంట్లో ఇంటరాక్ట్ అవ్వడంలో గాని, మన వర్క్‌లో అయితే గాని, లేకపోతే ఎంటర్‌టైన్ చేయడంలో గాని. సో ఇది బెస్ట్ వన్‌కి ఫిట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది మనల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఏంటి డిజిటల్ ఎరాని ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి. దెన్ నెక్స్ట్ దానికి కంటిన్యూయస్ ఉండాలి. కంటిన్యూషన్ ఏంటి అని చెప్పేసంటే చూద్దాం. యాస్ మోర్ పీపుల్ డిపెండ్ ఆన్ డివైసెస్ ఫర్ డైలీ టాస్క్స్. ఓకే. ఏ షిఫ్ట్ ఇన్ లైఫ్ స్టైల్స్ అండ్ వర్క్ హ్యాబిట్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్. ఇక్కడ మనకుంది కదా! ఇంటరాక్షన్ అవ్వడంతో గాని, లేకపోతే వర్క్‌లో గాని, ఎంటర్‌టైన్ చేయడంలో గాని డిజిటల్ ఎరా ఏం చేసింది? ఈ మార్పులైతే తీసుకొచ్చింది అని చెప్పేసన్నారు. ఆ మార్పులేంటి? ఏంటి అనే దాన్ని ఏది బెస్ట్ సజెస్ట్ చేస్తుంది? ఏది ఫాలో అవుతుంది? ఇవి కదా! సో అంటే ఏంటి డైలీ టాస్క్‌లకి గాని, లేకపోతే వీటిలికి చాలా మంది పీపుల్ దేని మీద డిపెండ్ అవుతున్నారు? డివైసెస్ మీద. ఎస్పెషల్లీ మొబైల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఇది బెస్ట్ సెకండ్ సెంటెన్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ దీనికి కంటిన్యూయేషన్ అయితే ఉండాలి. సో ఏంటి? హౌవెవర్ దిస్ కాన్స్టెంట్ రిలయన్స్ అంటే ఏంటి? పీపుల్ డిపెండ్ అయ్యారు. దేని మీద? డివైసెస్ మీద. హౌవెవర్ దిస్ కాన్స్టెంట్ రిలయన్స్ ఆఫ్‌కోర్స్ కాన్స్టెంట్ రిలయన్స్ ఆన్ టెక్నాలజీ హాస్ ఆల్సో లెడ్ టు సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. అంటే నమ్మడం మంచిదే. బట్ నమ్మకం అంటే అతిగా ఎక్కువ నమ్మడం వల్ల సో దానివల్ల ఏంటి? అంటే డైలీ టాస్క్‌లు గాని, ప్రతి చిన్నదానికి మనం మొబైల్ మీద డిపెండ్ అయిపోయామనుకో. సో ఏమవుతుంది మనం ఇంక్లూడింగ్ అడిక్షన్ అంటే మొబైల్ ఫోన్‌కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోతుంది అని చెప్పేసన్నారు. సో ఇది బెస్ట్. అంటే దీన్ని ఫాలో చేస్తే ఇది బెస్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ సో థర్డ్ తర్వాత దీన్ని మనకేంటి దీన్ని కంటిన్యూ చేయాలి. సో దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసామనుకో. సో ఏంటిది ద కీ ఛాలెంజ్ ఈస్ ఫైండింగ్ బ్యాలన్స్ బిట్వీన్. సో ఇదైతే బానే ఉంది. సో ఏంటిది కీ ఛాలెంజ్ మనకుంది. ఏంటి కీ ఛాలెంజ్ మనం మెయింటైన్ చేయాల్సిన కీ ఛాలెంజ్ ఏంటి? బ్యాలెన్సింగ్. లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ అని చెప్పేసి అంటారు కదా! అలాగే డిజిటల్. సో డిజిటల్ టెక్నాలజీకి అదే విధంగా మన ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్‌కి సరైన బ్యాలన్స్ ఉంటే మంచిది అని చెప్పేసని అంటున్నారు. సో ఇది ఫోర్త్. ఇది బెస్ట్ 4కి సూట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ లాస్ట్ అండ్ కంక్లూజన్ కింద ఎందుకు తీసుకోవచ్చు అని చెప్పేసనంటే వెల్ టెక్నాలజీ ఆఫర్స్ న్యూమరస్ బెనిఫిట్స్. ఓకే. టెక్నాలజీ మనకి న్యూమరస్ బెనిఫిట్స్‌నే మనకిస్తుంది. ఇట్ ఆల్సో ప్రెజెంట్స్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి కేర్‌ఫుల్లీ మేనేజ్డ్. సో అదే విధంగా బెనిఫిట్స్‌ని తీసుకోవాలి. ఎంతవరకు వాడాలో అంతవరకు యూజ్ చేయాలి. అదే విధంగా ఇష్యూస్ ఏంటి కేర్‌ఫుల్లీ మేనేజ్ చేయాల్సిన ఇష్యూస్‌ని కూడా మన ముందైతే ఉంచుతుంది అని చెప్పేసనన్నారు. ఓకే. సో ఇది కంక్లూజన్ వర్డ్ అవుతుంది. సో ఓవరాల్ మీనింగ్ చూద్దాము. ఫస్ట్ ఏంటి డిజిటల్ ఎరా గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. కాబట్టి 1 కింద తీసుకున్నాము. సో డిజిటల్ ఎరా ఏదే ఏంటి మన వర్క్‌ని మన లైఫ్ స్టైల్‌ని మొత్తం అయితే మార్చేసింది అని చెప్పేసన్నారు. సో అందులో వచ్చిన ఏమేం మార్పులో మనకి బెస్ట్ సజెస్ట్ చేస్తుంది ఏంటి ఇది అని చెప్పేసనంటే ఇది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది మనకి? సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసన్నారు. సో ఇలా తగ్గిపోవడం వల్ల సో ఇలా తగ్గిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ అయితే ఉంచాలి. సో ఏంటి దేనికి బ్యాలెన్స్? డిజిటల్ టెక్నాలజీకి అండ్ ఫిజికల్ మెంటల్ దానికి అయితే బ్యాలెన్స్ అయితే ఉండాలి అని చెప్పేసనన్నారు. సో బ్యాలెన్స్ ఎందుకుండాలి అని చెప్పేసంటే ఎందుకు అని చెప్పేసంటే దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకొని మనం చాలా కేర్‌ఫుల్‌గా ఈ బ్యాలెన్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసనంటున్నారు. కాబట్టి ఇది బెస్ట్ కంక్లూడెడ్ వర్డ్ అవుతుంది. ఓకే. ఇది సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఒక లాజికల్ ఆర్డర్ ఫాలో అయిందిగా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ ప్రొవైడ్స్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో సెంట్రల్ థీమ్ ఏమవుతుంది మనకి? సో ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? ఐదర్ డిజిటల్ టెక్నాలజీని వాడడమా? లేకపోతే దానివల్ల వచ్చే బెనిఫిట్సా? సో చూద్దాం. సో ఏంటి మనకి కూడా డిజిటల్ టెక్నాలజీ ఆల్రెడీ పార్ట్ అయింది అని చెప్పేసనన్నారు. సో డిజిటల్ టెక్నాలజీ ఆల్రెడీ మన లైఫ్‌లో పార్ట్ అయింది కాబట్టి సో మనం దాన్ని యూజ్ చేసుకుంటూనే
మనం దాని మధ్యలో బ్యాలెన్సింగ్ ఉండాలి. అదే కదా సెంట్రల్ థీమ్ మనకిప్పుడు. సో, ఏమి ఇంట్రొడ్యూస్ చేసింది ఫస్ట్? డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉంది, ఏంటి అనేది. సో, అది మన లైఫ్‌లో ఏమేం చేంజెస్ తీసుకొచ్చింది, అదే కదా మనకు చెప్తుంది. సో, చేంజెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, సో, మనం ఏంటి ఆ చేంజెస్‌ని యుటిలైజ్ చేసుకుంటూనే అంటే దాని యొక్క టెక్నాలజీ వల్ల వచ్చే బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకుంటూనే మన లైఫ్‌లో సో, టెక్నాలజీకి మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌కి మధ్యలో ఉండే బ్యాలెన్స్‌ని సో, వివరిస్తుంది. అంటే అది తీసుకోవాలి అని చెప్పేసి సెంట్రల్ థీమ్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దాని మీద కదా డిజిటల్ ఎరా అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కాబట్టి. సో, డిజిటల్ ఎరా అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ పారాగ్రాఫ్‌లో అంటే మనకి ఇచ్చిన సెంటెన్సెస్‌లో ఏది లాజికల్‌గా ఫిట్ అవుతుంది? బ్యాలెన్సింగే కదా! అంటే ఏంటి మనకి డిజిటల్ టెక్నాలజీకి అండ్ మన లైఫ్ స్టైల్‌కి రెండిటికి మధ్యలో బ్యాలెన్సింగ్ ఉండాలి. సో, అలా చెప్పి మనకి బ్యాలెన్సింగ్ ఉండాలి అని చెప్పే సెంటెన్స్ ఏది? ఫిఫ్త్ సెంటెన్సేగా. సో, సెంట్రల్ థీమ్ ఏమవుతుంది మనకి? ఫిఫ్త్ వన్ అవుతుంది. సో, ఎలా ఫైండ్ ఔట్ చేయడం? ఇదే సెంట్రల్ థీమ్ అని చెప్పేసి. ఎందుకు అని చెప్పేసంటే ఆల్రెడీ చెప్పేసాడు. రివల్యూషనైజ్ అయిపోయింది అని చెప్పేసనన్నాడు. అంటే ఏంటి? డిజిటల్ ఎరా అనేది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. సో, అది మనకి సెంట్రల్ థీమ్ అవ్వదు. సో, దానివల్ల చాలానే పనులవుతున్నాయి అని చెప్పేసన్నారు. అది కూడా సెంట్రల్ థీమ్ అవ్వదు. సో, దాన్ని యూజ్ చేసుకుంటూనే సెంట్రల్ థీమ్ ఏంటి అని చెప్పేసంటే బ్యాలెన్సింగ్ అనే దాని గురించే కదా మాట్లాడుతున్నారు. ఎందుకు అని చెప్పేసంటే మొబైల్ ఫోన్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల మనం ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నాము అని చెప్పేసనన్నారు. అండ్ మొబైల్ ఫోన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తూనే రెండిటికి మధ్యలో మేనేజ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసనన్నారు. అంటే ఏంటి సెంట్రల్ థీమ్. ఏంటి అంటే దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే సెంట్రల్ థీమ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్. సో, మనం ఏ ఆర్డర్‌లో ఫ్రేమ్ చేసాం మనం కరెక్ట్ సెంటెన్స్ 1, 4, 2, 5, 3 కదా! సో, ఆప్షన్స్ ఏమవుతాయి మనకి? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ షుడ్ లాజికల్లీ బి ద లాస్ట్ ఇన్ ద పారాగ్రాఫ్. సో, సెంటెన్స్‌లో వచ్చే లాస్ట్ సెంటెన్స్ ఏది మనకి ఉందిగా. సో, దీంట్లో వచ్చే మనకి లాస్ట్ సెంటెన్స్ ఏది అని చెప్పేసని అడిగారు. సో, మనం ఆర్డర్ అరేంజ్ చేసాంగా. సో, లాస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? సో, 3 కదా! సో, సి ఈస్ ద బెటర్ ఆప్షన్. ఇక్కడ ఆన్సర్ కీ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది మనం టాపిక్ వైస్ ఫాలో అవుతున్నాం కదా! మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా టాపిక్ కావాలి అని చెప్పేసంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఆహ్, టాపిక్ అయితే చూస్ చేసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ ప్రాక్టీస్ సెషన్స్‌కి ప్రతి ఒక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ అయితే చేస్తాను. Thank you for joining with us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.